చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. అర్ధరాత్రి సైతం వైసీపీ తరపున వాలంటీర్లతో ప్రచారం చేయిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఎన్నిసార్లు వాలంటీర్లు విధుల్లో పాల్గొనకూడదని చెప్పినా అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు. நீ வாலன்றி நீ வந்து இவனு கூட இல்ல நீ அதெல்லாம் சொல்லக்கூடாது, நீங்க வரக்கூடாது. இரு பெத்தா இரு பெத்தா இந்நேரத்து வாலண்டரிக்கு என்ன வேலை? நைட்டு 7:30 மணி 7:30 టైమ్ 7:30కు వైసీపీ వాళ్ళతో నీకేం పని? వాలంటరీ చెప్పు. ఈ క్రమంలోనే రాత్రి వైసీపీ కరపత్రాలను వాలంటీర్లు పంపిణీ చేస్తుండగా పెద్ద బంగారునత్తం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో వాలంటీర్లను వైసీపీ ప్రచారాస్త్రంగా వాడుకుంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పని చేయకూడదు అనేది రూల్స్ ఉన్నాయి. எல்லார் வீட்டுக்கும் நீ போய்க்கிற, எங்கிட்ட இருக்குது எல்லாமே. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, అర్ధరాత్రి సైతం వాలంటీర్లతో వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఆ ప్రాంత వాసులు కూడా అడ్డుకున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అనేక రకాలంటి అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అనేక రకాలంటి ప్రయత్నాలు కూడా అధికార వైసీపీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగానే ఈవేళ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా అనేక గ్రామాల్లో కూడా వైసీపీ వాలంటీర్లను ఉపయోగించుకుని ఎన్నికల ప్రచారాన్ని కూడా చేపడుతున్న పరిస్థితి. అదే క్రమంలోనే ఏదైతే కుప్పం మండలం బంగారునత్తం గ్రామం ఉందో ఆ గ్రామంలో రాత్రి 2 మహిళా వాలంటీర్లు కూడా కరపత్రాలు చేతపట్టుకుని ఇంటింటికి వెళ్లి ఏదైతే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, వారిని అడ్డుకుని నిలదీసినటువంటి పరిస్థితి. ఎందుకు అర్ధరాత్రి ఈ విధంగా వచ్చి మీరు ప్రచారం చేస్తున్నటువంటి ఒక అంశం పైన కూడా వారిని నిలదీసినటువంటి పరిస్థితి. అయితే వారు ఏదో కొన్ని రకాలను బుకాయిస్తూ సముదాయిస్తూ జారుకునే ప్రయత్నం కూడా చేశారు. ఏదైతే ఈ వాలంటీర్లు ఉపయోగించేటువంటి ఈ ఫింగర్ ప్రింట్ యంత్రాలు కూడా తీసుకొచ్చి ఆ సాకుతో ప్రజలకు అనేక రకాలంటి సేవా కార్యక్రమాలను ప్రభుత్వం అందించేటువంటి కార్యక్రమాల్లో తప్పుపోయినటువంటి వ్యక్తులకు తాము ఇలాంటి చర్యలు చేపడుతామనే ఒక విషయాన్ని కూడా వాలంటీర్లు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు దాన్ని ఎదుర్కొని ఎందుకు వస్తున్నారనే ఒక అంశం పైన కూడా వారిని నిలదీయడంతో వారు మెల్లగా జారుకున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించకూడదని ఇప్పటికే ఈసీ కావచ్చు, హైకోర్టు కావచ్చు అనేక రకాలంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా వాటన్నిటి కూడా ఖాతరు చేయకుండా ఈ విధంగా ప్రచారం చేయడం పట్ల ఎక్కడికెక్కడ కూడా ఈ వాలంటీర్లను ప్రజలు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని చెప్పాలి. నవీన్, రైట్, థ్యాంక్ యూ.